హాయ్ అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి లక్ష్మి డెలివరీ అయ్యే వీడియో అనమాట. హోమ్ హార్వెస్ట్ ఛానల్ గురించి ఇలా కొత్తగా ఏ వీడియో చేశామన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. అయిన తర్వాత ఒకరోజు ఇలా జడ చుట్టానండి లక్ష్మికి. తర్వాత రోజు రాజు ఇలాగా వాకింగ్ చేయిస్తాడనమాట. ఇంకా బయట అంతా తిరిగింటుందని మరి కాళ్ళ మీద వాటర్ వేస్తాడు. జూలై 29, 28 ఇలా వైట్గా వచ్చింది. డాక్టర్ని అడిగితే ఏం కాదన్నాడు. 30వ తారీఖు లక్ష్మి డెలివరీ అయిందన్నమాట. 9:20కి డెలివరీ అయింది. యాక్చువల్గా ముందు రోజు గురు పౌర్ణిమ, ఆ రోజు అవుతుందని చూసాం కానీ ఆ రోజు ఇంకా అవ్వలేదు. ఇంకా రాజు రేపు మార్నింగ్ అవ్వచ్చమ్మా అన్నాడు అనమాట. ఇంకా నాకు కాల్ చేశాడు, ఇంకొక 1 అవర్ పడుతుందమ్మా అంటే సరేనేసి నేను ఇంట్లో పూజ చేసి వెళ్ళేసరికి కరెక్ట్ నేను దిగుతున్నాను, కార్ దిగేస్తున్నాను, ఇప్పుడే అయిపోయిందమ్మా అన్నాడు అనమాట. చూస్తూనే అసలు ఎక్కడలేని ఆనందం అండి. అసలు ఆ ఆనందాన్ని నోటితో చెప్పలేమన్నమాట. వర్ణాతీతము. సేమ్ శివకపిల పుట్టిందనమాట. సేమ్ లక్ష్మి ప్రింట్ అండి. ఇంకా పుడుతూనే పాపం ఒక్కడే చేశాడనమాట రాజుని అన్నీ చూసుకున్నాడు. ఇంకా తర్వాత నేను వెళ్ళి ఇంకా తనకు హెల్ప్ చేశాను అనమాట. ఫస్ట్ బుజ్జిది ఇలాగా మెల్లిమెల్లిగా నడుస్తూ ఉందన్నమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. చూడండి మా లక్ష్మి పాపని. ఆ రోజు చాలా వాన అండి, 2-3 రోజుల నుంచి వాన పడుతూనే ఉంది. పక్కన వేరే కొట్టంలో డెలివరీ అయిందనమాట. ఎంత ముద్దుగా వాళ్ళమ్మ పక్కన పడుకోయిందో చూడండి. నేను ఒక 1 వీక్ నుంచే అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. కట్టెల పొయ్యికి కూడా పూజ చేసామనంగా చెప్పా కదండి. ఇలాగా పైన ఆ రోజు వర్షం అన్నా కదా, పైన అది పట్టగట్టేసి పొయ్యి వెలిగించామన్నమాట. రాజు వెంటనే వెళ్ళి ఇది వాయిలాకు, వేపాకు, నీలగిరి ఆకులు అన్నీ తెచ్చాడు. అవన్నీ దులిపేసి నీళ్ళు బాగా కాంచామన్నమాట. కాంచి అంతకుముందే ఫస్ట్ వాటర్ కాగిన తర్వాత మేము బెల్లం వేసి వడ్లు మిక్సీ బట్టి పెట్టినానండి. అవి కలిపి పెట్టాము. తర్వాత మాయబడినాక ఇట్లా ఒక చోట తవ్వి పెడతామన్నమాట. పెట్టేసి ఇంకా నీళ్ళన్నీ తాగిన తర్వాత ఇంకా బయటకు పిలుచుకొచ్చి స్నానం చేయించామండి. ఇవన్నీ వేసి ఇలాగ వాటర్, అసలు అరోమా అయితే ఎంత మంచి స్మెల్ వస్తూ ఉందో. మనం కూడా డెలివరీ అయినప్పుడు ఇలాగా పోసుకుంటారంట అండి. మామూలు అప్పుడు కూడా పోసుకుంటే తగ్గుతాయంట. మేమైతే ఇలాగా రోజు పోసామన్నమాట. పొడి బట్టతో తుడిచి తర్వాత తీసుకొచ్చి లోపల పడుకోబెట్టాము. ఫస్ట్ పేడ వేసిందండి. వీటిలో చాలా ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయంట. నాకు యూట్యూబ్లో చూసాను అనమాట. అది తీసి ఎత్తిపెట్టాను. ఇంకా పూజ చేసామన్నమాట. చిన్న పాపకి అయితే స్నానం చేయించలేదండి. ఇంకా లోపల తీసుకొచ్చి కట్టేసి ఒక బెడ్షీట్ వేసి పడుకోబెట్టాము. వాళ్ళమ్మ ఇక్కడ పడుకోయింది. వాళ్ళ కూతురు లేకపోతే అస్సలు ఉండలేదండి, అరుస్తూనే ఉంటుందన్నమాట. తర్వాత కొంచెం గోధుమ పొట్టు పెట్టాము. ఇలాగ ఒక 3-4 డేస్ గోధుమ పొట్టే పెడతామండి. 2 పూట్ల బెల్లం వేసి వేడి నీళ్ళే అనమాట. 21 రోజు వరకు వేడి నీళ్ళే వేస్తాము. పచ్చిగడ్డే వేయాలన్నమాట. పగులు రాత్రి ఎండుగడ్డి వేయకూడదు అన్నారు. తర్వాత వెంటనే డాక్టర్కి అందరికి కాల్ చేసి చెప్పాను అనమాట. డాక్టర్ మంచిగా వచ్చింది, ప్యూర్ పుంగనూరే వచ్చింది అన్నారు. నిలిచింది అనమాట. ఇలాగ బొట్టు పెట్టి ఇక పడుకోబెట్టేసామండి. మా హస్బెండ్ అప్పుడు కోల్కతాలో ఉన్నాడు. తను కూడా రోజు అడిగేవారనమాట, డెలివరీ అయిందా ఏమంటా అని. నేను ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఇలాగా మూత్రం పోస్తుందన్నమాట. ప్రతిదీ నేను వీడియో తీసి గుర్తుగా పెట్టుకుంటాను. రాజు మార్నింగ్ నుంచి ఇంటికి వెళ్ళలేదండి. ఇంకా మా హస్బెండ్ లంచ్ తనకు వెజిటేబుల్ బిర్యానీ పంపించాడు. ఇంకా నేను ఉంటాను, వెళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి రా అని పంపించాను అనమాట. తను కొద్దిగా గడ్డి కోసి ఇంకా వచ్చి పాలు పిండారు. ఆ పాలు శివాలయంలో ఇచ్చాము. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడే రాజుకి పాలు, బ్రెడ్ తీసుకెళ్ళాను అనమాట. కంటిన్యూస్గా వర్కే ఉన్నది. పుట్టినప్పుడు చూడండి ఇలా ఎత్తుకోయింటే ఒళ్ళో ఎంత బాగా పడుకోయిందో. అక్టోబర్ 20వ తారీఖు వేయించామండి సెమెను. 9 నెలల తర్వాత 10 రోజులకి డెలివరీ అయిందనమాట. ఆవులు 9 నెలలు పూర్తయిన తర్వాత 15 రోజుల్లో ఎప్పుడైనా అవుతాయి. కృష్ణ పుట్టిన తర్వాత లక్ష్మి ఎదకి రాలేదన్నమాట. సింక్రనైజేషన్ అనే మెథడ్ ద్వారా చేసామన్నమాట. అంటే దీంట్లో ఫెయిల్యూర్స్ అనేది ఉండదు. చాలా మటుకు ఎదకి రాకుండా ఆవులు
ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి కదండి. ఇది చేసిన తర్వాత 15 రోజులకి ఎదకొస్తాయండి. అప్పుడు మహేంద్ర గారు గుజరాత్కి వెళ్ళి శాబరిమతి అనే గోశాలలో సెమెన్ తెచ్చారండి, ఫిమేల్ పుట్టేటివి. అదే ఇచ్చాడనమాట. 3 days వరుసగా ఇచ్చాడండి. ఆ రోజు థర్డ్ డే దివాళీ అనమాట. ఆ రోజు కూడా వచ్చి ఇచ్చాడు. నైట్ 10 అయింటుంది. ఎంత లేట్ అయినా కానీ వస్తారండి. తర్వాత 3 monthsకి చెక్ చేయించాను. రామకృష్ణ గారు వచ్చి చెక్ చేశారనమాట. అప్పుడు కన్ఫామ్ అయింది, ప్రెగ్నెంట్ అన్నారు. అప్పుడు అందరికీ స్వీట్స్ పంచాను. నేను పుట్టిన తర్వాత ఇలాగ మెజర్మెంట్ వేసాను అనమాట. 1.5 అడుగు ఉంది, 11 కిలోలు వెయిట్ ఉంది. అంత చెవులు చూడండి ఎంత చిన్నగా తమలపాకులాగా ఉంటాయన్నమాట. ప్యూర్ పొంగనూరు. బొడ్డు కోసమని ఇలాగా కట్టామన్నమాట. అది ఇన్ఫెక్షన్ అట్లా ఏం రాకోకుండా మేము ఇంకెవరో ఒకరు ఉండి చూసుకోవాలనేసి ముందైతే అనసూయమ్మ ఉండేది కదండి. ఇప్పుడు రాజు కాబట్టి రాజు ఇంటిని పంపించి ఇంక నేను నెక్స్ట్ డే నేను వెళ్ళి ఉన్నా అనమాట. తర్వాత తను వచ్చాక నేను వచ్చేసాను. నెక్స్ట్ డే అండి. కళ్ళు వచ్చేసి గవ్వ కళ్ళు అనమాట. లక్ష్మీదేవి స్వరూపం అంటారు. తర్వాత నెక్స్ట్ డే ఇలాగ పచ్చి కొబ్బరి అంతా నేను జమ చేసి పెట్టింటానండి. 4 రోజుల తర్వాత మిక్సీ పట్టేసి ఆవుకు పెడతాము. కూతురు కోసం చూడండి ఎట్లా అరుస్తూ ఉందో. నెక్స్ట్ డే స్నానం చేయిస్తున్నాము ఆవుకి. నెక్స్ట్ డే కూడా ఆకులన్నీ వేసి చేయించామన్నమాట. 5వ రోజు, 3వ రోజు, 2వ రోజు కూడా పోసాము. వాళ్ళ అమ్మ పక్కన ఎంత బాగా పడుకోయిందో చూడండి. ఈ ఆవు పుట్టే ముందు రోజు 2 రోజులు ముంగీస వచ్చిందండి. కుబేరుని వాహనం అంటారు ముంగీస. అది మరి తర్వాత నుంచి అసలు కనిపించలేదండి. నెక్స్ట్ వీడియోలో ఏం పేరు పెట్టామనేది చెప్తానండి. పాలు తాగిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర ఇలా ఆడుకుంటూ ఉంటుందన్నమాట. ఓకే అండి, బాయ్ అండి.